హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. ముందుగా మా ఇంటికాడ గడపలన్నీ అదే జంగు పడితే ఆ గడపలు కొత్త వేసి ఈరోజైతే కొత్త వేస్తుర్రు. నిన్ననే తీసిర్రు, మొత్తం చెదలు అన్నీ పట్టడం వల్ల. సో నేను చెప్పడం ఏంటంటే వాటర్ ఎక్కువ కావడం వల్ల అది చెదలు పట్టిందని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, ఇక నేనైతే లోపటి నుంచి బయటకు వచ్చే లోపలికైతే సూర్యదేవుడు కిరణాలు ఇట్లా పడుతున్నాయి. ఇక మనమైతే ఇక యథావిధిగా అయితే స్నానం చేసేసుకొని మీతో మాట్లాడదామని వచ్చినాను ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నారు, అందరు బాగున్నారా? నూనె వేసినావా దీంట్లో? సరే, ఏంట్రమ్మా ఏం చేస్తున్నావు? అయ్యో, నీకోసం ఆగుతూ ఉంటారు. ఎన్ని రొట్టెలు చేస్తున్నావు మొత్తం మీద? బా, నేను స్నానం చేసుకొని వచ్చే లోపలికి వరలక్ష్మి అయితే ఇట్లా రొట్టెలు చేస్తుంది. అబ్బా, ఎంత కష్టపడుతుంది. నేను అడిగానో లేదో రొట్టెలే చేస్తుంది భయ్య, నిజంగా. ఒకటి ఏమైందంటే వరలక్ష్మి, నేను కంటికి కత్తిరే తాకింది భయ్య, తాకి కొంచెం కోసుకున్నట్టు అయింది. ఓ అమ్మ నాయనా, మా ఏడుపు అయితే నిజం చెప్తున్నా, మస్తు ఏడ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ చెట్టు ఏం చెట్టు చెప్పండి అబ్బా. దీని కాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక టేస్ట్ అయితే బాగున్నాయి. 4 అయితే ఎత్తుకోపోదాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు పొద్దుగాల ఏమైందంటే తెలుసా, కన్నురెప్పలు ఆమెకు ఎక్కువ ఏవో పిచ్చి పిచ్చి కలర్లు వస్తున్నాయి, నిద్ర వస్తలేదు అని అన్నది. అయితే వాళ్ళ ఇంటికాడ అయితే వాళ్ళ నాన్న వాళ్ళైతే కళ్ళు తీసుకొని వచ్చి ముఖానికి కొట్టి 3 సార్లు కొట్టి ముఖం గడిపించి ఇల్లంతా తిరిగిపిస్తారు కదా, అది చెయ్యి అని నన్ను అడుగుతుంది. నేను అన్నాను, నాకు అవన్నీ రావు, అవన్నీ నేను నమ్మను. ఒకవేళ నేను నమ్మేది ఏమన్నా ఉంటే ఓ దేవుడిని నమ్ముతాను. గుడికి పోదామా అంటే గుడికి లేదు, ఏం లేదు, నాకు ఎందుకో ఈ మధ్య అసలు అయితలేదు అని అంటే, సరే. పొద్దుగాల నాకు ఆలోచన వచ్చి, రెప్పలు పెద్దగా ఉంటే కళలు ఎక్కువ వస్తాయంట. సో నేనేం చేసిన అంటే, నీకు రెప్పలు పెద్దగా ఉన్నాయి, నేను కట్ చేస్తాను అని అన్నా. అంటే లేదు, నాకు భయం అవుతుంది, నువ్వు కన్ను కట్ చేస్తావేమో, రెప్ప కట్ చేస్తావో లేదా అని అన్నా. లేదు, నేను కట్ చేస్తా అని అన్న తర్వాత ఇట్లా కట్ చేస్తున్నా, టక్కుమని కన్ను ఇక్కడ తాకింది. అది రాసుకుంది, అది కత్తిరి కదా, రప్పమని రాసుకుంటే ఏం ఏడ్చింది తెలుసా, 1 గంట సేపు ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అన్న. నీకు నొప్పి అయితే నీకు తెలుస్తుంది బాధ అంటే, నువ్వేమన్నావు చెప్పు నాకు అన్న. లెవెల్గా కట్ చేస్తా అన్నావు, మరి ఇట్లా చేస్తావా అని ఉండి, సరే సారీ తప్పైంది, నేను ఒక సైడ్ కట్ చేసుకుంది, ఒక సైడ్ కట్ చేసుకోలేదు ఉండి, నేను కట్ చేసుకోను, నా వల్ల కాదు అని. సరేలే, ఇవన్నీ ఎందుకు, నీ ఇష్టం అని అంటే, దాని తర్వాత ఉండి మెల్లగా ఇటు సైడ్ కట్ చేసుకుంది. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ తాకింది. కుయ్యో కుయ్యో అని అరిసింది భయ్య. ఈరోజు మొత్తం అయితే చాలా అంటే చాలా
ఎక్కువ ఏడ్చేసింది, పొద్దుగాలనే ఏడ్చింది. ఎవరి ముఖం చూసినాము పొద్దుగాల అంటే, ఎవరి ముఖం చూస్తే ఏంది కంట్లో గుచ్చుతావా అని అదొక రాతాంతం చేసింది. ఇంకో విషయం ఏంటంటే నేను కంప్లీట్గా మళ్ళీ స్లిమ్ కావాలని తక్కువ డైట్ చేస్తున్నా. రేపు చెరువు గట్టుకు పోయేది ఉంది. సో అది ఆమె ఇంటికి పోయిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలి. నేను నిజంగా ఒక్కటే చెప్తున్నాను భయ్య, మనం తినే ఫుడ్డు, మనం తినే ఆహారము, ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న ప్రతి ఒక్కటి, ఒకప్పుడు ఏదో కొన్ని కల్తీ ఉంటుండే. ఒకప్పుడు అంటే ఒక 10 ఏళ్ళ కిందట ఒకటి కల్తీ ఉంటే ఇంకోటి కష్టంగా ఉంటుండే. అరే ఇది కల్తీరా, ఇది మంచిగా రా అని అంటుండే. కానీ ఇప్పుడు ప్రతి బియ్యంతో సహా నూనెతో సహా ప్రతి ఒక్కటి కల్తీ. సో ఆ కల్తీని మనం ఎట్లా ఏం చేయలేము. సో మన సాయశక్తితో మనం ఇంట్లోనే ఏమైనా రెమెడీ చేసి మన ఐస్ క్రీమ్ కావాలంటే లేదు కుల్ఫీ కావాలన్నది అది ఏం పెట్టి చేసి ఉంటాడో అని నేను ఇంట్లోనే మంచిగా బాదం పిస్తా అన్నీ పెట్టి చేస్తే తినలేదు. మొత్తం నేనే తిన్నా 3 రోజులు. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ చేస్తాను, నాకు కుకింగ్ బి వస్తుంది. ఎందుకంటే ఐస్ క్రీము కొన్ని రెమెడీస్ నేను మ్యారేజ్ కానప్పుడు ఇట్లనే ఇంట్లో మా మమ్మీ వాళ్ళకైనా మా డాడీ వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళ దోస్తులకి, మా అక్క వాళ్ళు, వీళ్ళందరూ పెద్దక్క చిన్నక్క అంటే ఊర్లలో పెద్దమ్మ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు నేను తిరిగేటప్పుడు ఇట్లా ఐస్ క్రీము అవన్నీ నేర్చుకున్నాను. ఆ కేక్తో సహా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత అన్నీ మనం రాజులమైనము. ఇంకో విషయం ఏంటంటే కొన్ని రోజుల్లో షార్ట్ వీడియోలు, వెబ్ సిరీస్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ వస్తున్నాము. సో మీరు ఏమనుకోకుండా కొద్దిగా వాచ్ చేయండి. ఎందుకో అందరు తీస్తున్నారు, మేము బి ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటే ఎప్పుడు ఏదో ఒక సాంగు లేకపోతే ఏవో మ్యూజిక్ రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు ప్లీజ్ ఇది ఒక్క సాయం చేయండి, సపోర్ట్ చేయండి. మీరు మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చినాను. నాకు ఇంకోటి ఏంటంటే ఇది రీకనెక్ట్ అని ఇంకొకటి ఏదో మెయిల్ వచ్చింది. అది పోనీకే 3 నెలలు పడుతుందంట. అది పోయిన 3 నెలలకి మానిటైజేషన్ అవుతుందంట. సో ఇంకా మనకి ఇప్పుడు నెల అయిపోయింది, ఇంకా 2 నెలలు ఉంది. ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అయితే రీకరెక్షన్ లాగా అప్రూవల్ ఏదో చేయాలంట. నాది చాలా పనులు ఉన్నాయి భయ్య. అందుకే కొద్దిగా వీడియో అనేది ఎక్కువ లెంత్ పెట్టకోకుండా నార్మల్గా సింపుల్గా పెడుతున్నాను, ఏమనుకోకండి భయ్య. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బయటి ఫుడ్కి తక్కువ అలవాటు పడండి, ఇంట్లో ఉన్న ఫుడ్ని కొద్దిగా రికవర్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఏ హెల్త్ ఎలా మనం ఏం తాగకుండా ఏం తినకోకుండా హెల్త్ అనేది మన బాడీలో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. సో మనం బయట తినే వస్తువు వల్ల ఇంకా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే బయట తినకండి, ఏమైనా తినాలంటే ఇంట్లోనే తినండి, ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే నా వీడియో చూడండి, దాంట్లో ఎట్లా చేస్తానో అట్లా ఫన్నీగా చేయండి. ఓకేనా భయ్య, బాయ్ బాయ్ బాయ్. ఇదైతే స్కూలు. సో అది. సో ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి మా ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చిండు. చాలా రోజుల తర్వాత అయితే వచ్చి నేను అన్నాను ఏమని చేస్తున్నావు అంటే గుడ్లు చేస్తున్నాను అబ్బా, గుడ్లు లేవు కదా అంటే సరేలే అని ఒక 6 గుడ్లు తెచ్చినాను భయ్య. 6 గుడ్లు తెస్తే 6 గుడ్లు గోల్మాల్ చేసిన వరలక్ష్మి. నిజంగా నేను ఏంది ఇన్నిగానం వేసినావు, ఎవరు తింటారు, ఇది వేడి కదా అంటే అశోక్ అన్న తింటాడు, నేను తింటాను, నువ్వు తింటావు, అందరికీ సరిపోతాయి. అది ఫ్రెండ్స్, ఇక ఈరోజు అయితే కొద్దిగా వీడియో అయితే లేట్ అయిపోతుంది, చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా కానీ టైం కుదరక కొద్దిగా అయితే టైం అనేది స్పెండ్ అయితే లేదు. ఇంకొద్ది రోజులు మేము ఇట్లా బిజీ ఉంటామేమో, కొద్దిగా మీతో ఇంకా స్పెండ్ చేస్తామని అనుకుంటున్నాము. సో లాస్ట్కి అయితే మా వరలక్ష్మి ఇలా నాకైతే రొట్టెలే తింటున్నా, నేను బి డైటింగ్ చేస్తున్నా. మా వాడికి గుడ్ అంటే ఎక్కువ ఇష్టము.